హీరోయే. నువ్వు రోజు ఎవరి కోసం అయితే చేతులు కోసుకొని నిన్న మహేష్ బాబు పోస్టర్ కోసం ఒక ఆయన చేయి కోసుకొని ఆ వచ్చిన రక్తంతో బొట్టు పెట్టాడు. అటుమొన్న ఒక ఆయన అమలాపురంలోని బీరు బాటిల్ సీసా ఎలా ఎలా కొట్టి వచ్చిన రక్తం తీసి బొట్టు పెట్టాడు. ఆ హీరోయే దొంగ. ఎస్, నిజమే, కరెక్ట్గా చెప్పాలంటే నీ హీరోయే దొంగ. నేను ఎర్రి పాపం చేసింది నీ హీరోయే, నేను ఎర్రి పువ్వుని చేసింది నీ హీరోయే, నేను మోసం చేసింది నీ అది ఎలా అంటే నిజమే, నిజం చెప్తున్నా. ఇప్పుడు మళ్ళా మన మాట, పైరసీని బ్రహ్మదేవుడు కాదు కదా అసలు ఎవడూ ఆపలేదు. నా చిన్నప్పటి నుంచి పైరసీ చూస్తూనే ఉన్నాం. ఈ ఐబొమ్మ రవి పోతే ఇంకో కోనికిసుక గొట్టం కాదు, ఫోన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పెట్టుకుంటాం పైన పాకెట్లోని పెట్టుకొని ఫోన్ క్వాలిటీలు ఎంత వస్తున్నాయో తెలుసు కదా, ఒప్పోలు జిప్పోలు బిప్పోలును హై క్వాలిటీ జూమ్బు. అంతరిక్షంలో చంద్రుడిని కూడా జూమ్ చేసేయచ్చు, మరి సినిమాని జూమ్ చేయలేమా? ఇక్కడ పెట్టుకొని సినిమా థియేటర్కి వెళ్తాం, సినిమా రికార్డ్ అవుతుంది, ఫస్ట్ రోజే టెలిగ్రామ్లో కొడతారు, అంత వైరల్ అయిపోతుంది. ఆ పైరసీని ఎవరు బ్రహ్మదేవుడు కూడా ఆపలేరు. ఈ ఐబొమ్మ కాకపోతే ఇంకోటి వస్తాడు. సో అది కాదు ఇక్కడ మనం ప్రేక్షకుడిని, హీరోని, ఫ్యాన్ని మనం అవినాభావ సంబంధం ఏదైతే ఉందో అది దూరం చేసింది హీరోయే. ఈ దొంగ హీరోయే, నేను అదే అంటున్నాను. హీరోయే దొంగ, అసలు సిసలైన దొంగ మన హీరోయే. ఇప్పుడు 200